ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు అసెంబ్లీలో అధికార పక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు అయిన ఇంటి దగ్గర ఉండే కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నాడు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుంటా. గంతనే కాకుండా అధికార పక్షాన్ని గట్టిగానే విమర్శలు చేస్తున్నాడు. ఇక ఈ ముచ్చట్లలో ఈ మధ్య కాలంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు చంద్రబాబు సార్ గురించి మాట్లాడుకుంటా ఎంతో మంచి పనులు చేస్తున్నటువంటి మన చంద్రబాబు సార్కు హ్యాట్సాప్. ఆయన 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అసొంటి నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అని జనంతా బాగానే చంద్రబాబు సార్ను పోయినట్టు చెప్పుకుంటూ వచ్చిండు. ఒక రాష్ట్రం గాని ఒక దేశం గాని అభివృద్ధి బాటలో నడవాలంటే అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎంతనో అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇట్లా ఆయన చంద్రబాబు సార్ తోటి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటా, ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని గుర్తు చేసుకుంటా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది కూటమి ప్రభుత్వంలో. ఇట్లా అనుభవం కలిగిన నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడు మన అదృష్టం. ఇంకో 10 ఏళ్ళు కూడా బాబు గారే సీఎంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇటువంటి నాయకుడు ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది, చాలా గొప్ప స్థాయిలో నిలబడుతుందని చెప్పుకుంటూ వచ్చిండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు సార్ గురించి. ఇక ఈ ముచ్చట ఎప్పుడైతే జగనాల్ సార్ శివులా పడ్డదో వాయమనే ఊకుంటాడు. ఎంబడే రిపోర్టర్లకు ఫోన్ కొట్టి దబదబ రండ్రయ్య ఆఫీస్ కాడకు అని చెప్పి ఒక మీటింగ్ ను ఏర్పాటు చేసి, పవన్ కళ్యాణ్ గారు మరో 10 సంవత్సరాల పాటు సీఎం చంద్రబాబు సారే ముఖ్యమంత్రిగా ఉండాలని అంటున్నావయ్యా, చాలా సంతోషం. నువ్వు దత్తాపుత్రుడు అనుకున్నాం కానీ నువ్వు నిజంగానే దత్తాపుత్రుడు అని నిరూపణ చేసినావు. ఒక రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారు. ఇళ్ళలగ్గనే పండగ కాదు. ఇప్పుడు మీరు మంచిగానే మాట్లాడుతున్నారు మైకుల ముంగడ, కానీ రాబోయే రోజులల్లో ఎవరు ముఖ్యమంత్రిగా నిలబడతారు, రాబోయే ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అనేది పబ్లికే జవాబు చెప్తారు. ఆవేశపడకు. సీఎం ఎవరనేది చేసే పనుల మీద ఆధారపడి ఉంటది. మంచి మంచి పనులు చేసిన వాళ్ళనే పబ్లిక్ ఆదరణ చేస్తారు, పబ్లిక్ వాళ్ళనే అందలానికి ఎక్కిస్తారు అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక జగనాల్ సార్ ఇట్లా మాట మాట్లాడంగానే చాలా మంది ఏమంటున్నారు అయ్యా అనంటే, ఈ ముచ్చట ఎరికైన తర్వాత, అయ్యా జగనాల్ సారు మీరు గతంలో పరిపాలన మంచిగా చేయలేదు కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని మేము అందలం ఎక్కించి కూర్చోబెట్టినా నాయన. ఇదివరకు మేము ఏం చక్కదనంగా లేము, ఇప్పుడు మాత్రం ఏదో కొద్దో గొప్ప మాకు కూటమి ప్రభుత్వం నుంచి అందించే సర్వీసులు కానీ, చంద్రబాబు సార్ ఇచ్చే సేవలు కానీ, పవనాల్ సారు మాట్లాడే తీరు కానీ, ఆయన చేసే మంచి పనులు కానీ మాకు కనబడుతున్నాయి. మీరు మంచిగా పని చేసి ఉంటే ఈ రోజు అధికారంలో మీరే ఉండేటోళ్ళు. మిమ్మల్ని గతంలో 151 సీట్లు మీకు ఇచ్చి అంత గొప్ప మెజారిటీతో కూర్చోబెడితే పరదాలు కట్టుకొని తిరిగినవయ్యా జగనయ్యా. ఇప్పుడు నువ్వు మైకుల ముందరకు వచ్చి అధికారంలో ఉన్నోళ్లను పబ్లిక్ మంచి చేసిన వాళ్ళని శుద్ధం పూసల మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అధికారంలో మంచిగా ఉండి మేలు చేసి ఉంటే పబ్లిక్ కి మీకే ఓట్లేసి గెలిపించేటోళ్ళు కదా. మరి చంద్రబాబు సార్ నువ్వు కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించుకున్నారు? అందుకనే ఇక నుంచైనా పబ్లిక్లలో వండుకుంటా అసెంబ్లీకి నువ్వు ఓతలేవట. అందరు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రతిపక్ష హోదాలనన్నా అసెంబ్లీకి పోయి అక్కడ ఎవరైతే ఉన్నారో అధికార పక్షమోళ్లను అనేక ప్రశ్నలతోని వాళ్ళను ఎండగట్టేటట్టు చూడు. జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అవకతవకల గురించి నువ్వు నిరభ్యంతరంగా మాట్లాడి గంటాపదంగా అధికారంలో ఉన్నోళ్లకు నోట్లకించి మాట రాకుండా అయ్యయ్యా, అప్పుడు జై హో జగన్ అని అంటామని చెప్పి జనంతా గట్టిగానే ఎడ్డిస్తున్నారు ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు. ఏం రాజకీయాలో ఏమో రోజు రోజుకు అసలు ఎవరు మాట్లాడేది నిజం, ఎవరు మాట్లాడేది అబద్ధమో అర్థమైతలేదు. ఏదేమైనా అధికారం ఉండంగానే మనము ఏం చేయాలనుకుంటున్నాం అనేది పబ్లిక్ కి సర్వీస్ చేయాలి. మొత్తం చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? అధికారంలో ఉన్న రోజులు ఎవరిని కనబడకుండా తిరిగినాము. అధికారం మొత్తం పీకిన తర్వాత ఇప్పుడు అన్ని మనం మైకుల ముందరకు వచ్చి మంచి చేయాలి, పబ్లిక్ ను చూసుకోవాలి, ఆ సమస్య ఈ సమస్య అని అన్ని మాట్లాడుతున్నాం. ఏందో ఏమో ఈ రాజకీయ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే గంతనే మనం ప్రశాంతంగా ఉంటామని అంటున్నారు ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు.